అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. కరీంనగర్లోని పోచమ్మవాడలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావుతో కలిసి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని వినోద్ కుమార్ విమర్శించారు. పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత 10 ఏళ్లలో కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసినట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సిరిసిల్లకి ఇప్పుడు రైలు ట్రాక్ వేస్తారు. సిరిసిల్లకి ఈ సంవత్సరం డిసెంబర్ 24 వరకు వస్తుంది. సిరిసిల్లకి మళ్ళీ సిరిసిల్ల నుండి మిడ్మానేర్ దాటి వేములవాడ మీదికెళ్ళి బోయినపల్లి మీదికెళ్ళి మన కరీంనగర్కి 2025 డిసెంబర్ టార్గెట్ పెట్టుకున్న రైల్వే శాఖ. దానికి భూసేకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కేసీఆర్ గారు సంతకం పెట్టారు. 1/3 డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు సంతకం పెట్టించినప్పుడు నేను నష్టం వస్తే కూడా రైలు నడతాడు, నష్టం వస్తే కూడా 5 సంవత్సరాలు టికెట్ కూడా కొంటామని చెప్పి ఇచ్చిన. ఇలా కరీంనగర్కి చిరకాల వంచ రైల్లో మేము హైదరాబాద్ పోవాలని. తర్వాత జాతీయ రహదారులు ఒక్కటి కూడా కరీంనగర్ జాతీయ రహదారులు లేదు. నేను ఎంపీ కాకముందు 2014లో ఇలా బ్రహ్మాండంగా జగిత్యాల, కరీంనగర్, వరంగల్ నుండి ఎల్కతుర్తి నుండి హుస్నాబాద్, సిద్దిపేట వరకు అదొకటి. తర్వాత కరీంనగర్ నుండి వేములవాడ మీకెళ్ళి సిరిసిల్ల మీకెళ్ళి కామారెడ్డి మీకెళ్ళి ఒకటి. ఇప్పుడు గంగుల కమలాకర్ గారు చొరవ తీసుకుంటే అప్పుడు కేటీ రామారావు పట్టుకొచ్చి మన బావుపేట దగ్గర శంకుస్థాపన చేసినాం, ఎలగందల క్రాస్ రోడ్ దగ్గర. ఇలా కరీంనగర్ సిటీ 16 కిలోమీటర్లు ఉన్నట్టున్నదా లేదా? వచ్చి 100 రోజులైంది. కళ్ళ ముందు కనబడుతుంది ఏం అభివృద్ధి జరుగుతుందో. కేసులు, బెయిల్లు ఇవి తప్ప వేరే ప్రజలకు చెప్తుర్రా? ఏముందంటే రోజు పేపర్లల్లో డైవర్ట్ చేయాలి, వాని కేసులు లోపలేయాలి, వీని కేసులు లోపలేయాలి, వీళ్ళ జైలుకు పంపాలి, ఇవే చెప్తున్నాం. కానీ మరి అయ్యా డ్యామ్ ఎండిపోయింది. నా కళ్ళ ముందు ఎప్పుడు నిండుకుండలో ఉన్న డ్యామ్కు 4 టీమ్స్ అయింది. నీళ్ళీరా బాబు అంటే ఇచ్చే పరిస్థితి లేదు, కరెంటు పోతుందంటే ఇచ్చే పరిస్థితి లేదు, పంటలు ఎండుతుందంటే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఏమున్నా వ్యక్తిగతమైన దాడి తప్ప వేరే జరుగుతలేదు. మరి ఇట్లా జరుగుతుంటే ఏమవుతుంది? మళ్ళా 10 సంవత్సరాలు వెనుకపోతుంది, మళ్ళీ కరీంనగర్ వెనుకపోతుంది. కాదు, దీన్ని ముందుకోవాలి, అభివృద్ధి కొనసాగించాలి. మేము వేరే పార్టీలు ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా డెఫినెట్గా పట్టుకొస్తాం, నిధులు కొట్లాడి పట్టుకొచ్చుకుంటాం. హక్కు అది మనకు.